ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితో కేవలం బేమి లేక యేసు నన్ను ప్రేమించినావు పాపినైనా నన్ను ప్రేమించినావు. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో మన ఆత్మీయ మేలుల నిమిత్తం దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసి కూర్చుందాం. కృపగలిగిన తండ్రి, నాతో మాతో మీరు మాట్లాడుచుండగా వినగల చెవి, గ్రహించగల మనసు, వెంబడించగలిగిన జీవితం నీ వాక్యము చేత మండించబడి ఎముకలు మాకు కలుగు చేయమని యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయొచ్చు. మా అందరి ప్రాణ ఆత్మజీవులను మీకు ప్రతిష్ఠిస్తూ యేసు నామం అడుగుచున్నాము తండ్రి. కూర్చుందాం. చాలా షార్ట్ మెసేజ్ చెప్తాను, గమనించవలసిందిగా కోరుతున్నాను. 119వ కీర్తన 10వ వచనం. నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను, నన్ను నీ ఆజ్ఞలను విడిచి తిరగనీయకు. వాక్యము నా యందు నివసించుట అనేది వాక్యమునకు నేను తక్కువ స్థానమిచ్చుట. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట. చెవిగలవాడు ఐ రీడ్ ద బైబుల్ ఎవ్రీ డే. రోజు నేను బైబుల్ చదువుకుంటా. నాకు అవకాశం ఉన్నప్పుడల్లా బైబిల్ని గుర్తు చేసుకుంటా. నాకు కష్టమో శ్రమో ఏదైనా వచ్చినప్పుడు వాక్యాలు గుర్తు చేసుకుంటా. దేవుని వాక్యమును నేను ఎంతగా ప్రేమిస్తానంటే పరిశుద్ధ గ్రంథాన్ని చూచినప్పుడల్లా నమస్కారం చేస్తాను. కానీ వాక్యమును చదివి వాక్యానుభవముతో బ్రతుకుట వీటన్నిటికంటే మించి. అంటే వాక్యము నా జీవన విధానమై ఉండాలి, నా జీవనాధారమై ఉండాలి. నేను వాక్యమునందు బ్రతుకుటకు నేర్చుకోవాలి. ఇక్కడ అన్న మాట ఏంటంటే నా పూర్ణ హృదయముతో నిన్ను వెదకి ఉన్నాను. పూర్ణ హృదయం అంటే అర్థం ఏంటి? చాలామందికి తెలీదు, నేను చాలాసార్లు చెప్పిన, అయినా మరలా చెప్తున్నాను. హృదయము అంటే గుండె కాదు. హృదయము అను మాటకు లేఖనములోని అర్థము గుండె కాదు. బయట గుండెను హృదయం అంట. నా గుండెలో పెట్టుకున్నాను, నా హృదయంలో పెట్టుకున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ది స్పిరిచువల్ మీనింగ్ ఆఫ్ ద బైబుల్, ఆత్మ సంబంధమైనటువంటి పరిశుద్ధ గ్రంథములోని భావము, హృదయం అంటే అర్థం ఏంటో తెలుసా? నా శరీరములోని ప్రతి అవయవము శరీరమును ఎలాగునా ఒక రూపంలో చూపించిందో, నాలో నివసించే ఆత్మకు కూడా అన్ని అవయవాలు ఉంటాయి. ఆ అవయవములు కలిగిన ఆత్మ పేరు హృదయం. అంటే హృదయానికి మెదడు ఉంటుంది, హృదయానికి కళ్ళు, చెవులు, ముక్కు, నోరు ఉంటుంది, హృదయానికి చేతులు ఉన్నాయి, హృదయమునకు దేహం ఉంది, హృదయమునకు పాదములు ఉన్నాయి, హృదయమునకు కూడా గుండె ఉంటుంది. బైబిల్ ఏముందో తెలుసా? నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరు. అంటే నీ ఆత్మీయ శరీరానికి కూడా గుండె ఉంటుంది, అందులో వాక్యము నివసిస్తుంది. నా గుండె కొట్టుకోవాలంటే రక్తము ఉండాలి. నా ఆత్మ శరీరానికి హృదయము కొట్టుకోవాలంటే వాక్యము దానిలో ప్రవహించాలి. నా పూర్ణ హృదయముతో అనగా నా శరీరమునందలి ప్రతి అవయవముతో నేను నిన్ను వెదకుచున్నానని అర్థం. నా కన్నీటికి కారణము నా శరీరములో ఏదో ఒక భాగానికి తగిలిన గాయం. ఎక్కడో గాయమైతే కన్నీరు వస్తుంది. మరి హృదయములో నేను దేవుని దాచుకున్నానన్నప్పుడు నా చేతులతో నేను పాపం ఎలా చేస్తున్నాను?
నా పూర్ణ హృదయంతో నేను ప్రభువును ఆరాధిస్తున్నప్పుడు నా కాళ్ళతో పాపం వైపు నేను ఎలా పరిగెడుతున్నాను? దేవుని సన్నిధిలో యవనస్తులకు ప్రత్యేకంగా చెప్తున్న మాట ఏంటంటే, లెట్ యువర్ హార్ట్, అంటే ద స్పిరిచువల్ మ్యాన్, లివ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్, స్విమ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. సిహెచ్ అగస్టిన్ అని ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన చాలా పొడవు ఉంటాడు. వాక్యం చెప్పేటప్పుడు ఆయన ఇంగ్లీష్లోనే మాట్లాడతాడు. ఆయన రోజుకి కొన్ని అధ్యాయాలు చదువుతాడు. బహుశా 50-60 అధ్యాయాలు చదువుతాడు రోజుకి. ఏమి ఉండదు ఆయన చేసే పని. చర్చికి వెళ్ళి ఒక పక్కన కూర్చుంటాడు, బైబుల్ తీస్తాడు. ఒకటి నుంచి 60 అధ్యాయాలు చదువుతాడు. రెండో రోజు ఇంకో 60, అట్లా. బైబుల్ చదవడం అయిపోగానే దాన్ని ఎవరికైనా ఇచ్చేసి కొత్త బైబుల్ కొనుక్కుంటాడు. ఒకరోజు మేము బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నాం. మాతో ఉన్న ఒక వ్యక్తి అన్నాడు, బైబిల్లో ఇంత అనుభవం ఉంది కదా మీకు, దేవుని కోసం మీరు ఒక బైబిల్ ఉంచుకోవచ్చు కదా, అన్ని బైబిల్ ఎందుకు కొంటారు? ఆయన అతనితో, బైబిల్ని ఎప్పుడన్నా రుచి చూచావా అన్నాడు. అన్నాడు అంటే చదివేటప్పుడు అది రుచిగా ఉంటుందా నీకు? ఉంటుంది. ఎన్ని అధ్యాయాలు చదువుతావు రోజుకి? అంటే మనోడు 1 లేక 2 అన్నాడు. నువ్వు నరకానికి పోతావు అన్నాడు. అదేంటండి అని అంటే, అప్పుడు ఆయన చెప్పిన మాట, దేవుడు నిన్ను దీవించుట ప్రారంభిస్తే నీకు ఈత కొట్టడం వచ్చి ఉండాలి. అంటే దేవుడు నిన్ను దీవించినప్పుడు అది నీవు మునిగిపోయేంత దీవెన ఉంటుంది. కాబట్టి మునిగిపోయేంత దీవెనలో నడవడం చేత కాదు కదా, ఈత కొట్టడం వచ్చి ఉండాలి నీకు. యూ షుడ్ నో హౌ టు స్విమ్ ఇన్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద లార్డ్ అని అన్నాడు. బైబిల్ను చదివే విషయంలో కూడా ఈత కొట్టే అనుభవం ఉండాలి. కొంతసేపు కూర్చొని ఏదో 1-2 వచనాలు చదివి, ఒక అధ్యాయం చదివి అబ్బా నేను బైబిల్ చదివాను అనుకోవడం కాదు. యూ షుడ్ స్విమ్ ఇన్ ద బైబుల్. దేవుని వాక్యంలో ఈత కొట్టుట నేర్చుకోవాలి. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుని అంటాడు బైబిల్లో. మనుష్యుడు రొట్టె వలన బ్రతుకుచున్నాడు కదా. నేను క్రైస్తవుడు గురించి మాట్లాడడం లేదు. ప్రతి మనుష్యుడు దేనితో బ్రతుకుతున్నాడు? ఆహారం. కానీ బైబిల్లో ఏముంది? మనుష్యుడు రొట్టె వలన కాదు, దేవుని నోట నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించాలి. ఆ మాట ఈ వాక్యం. వాక్యములో బ్రతుకుట, వాక్యములో జీవించుట, వాక్యములో ఈత కొట్టుట క్రైస్తవుడికి తెలిసే ఉండాలి. యవ్వన జీవితంలో వాక్యము నీ యందు నివసించుట కాదు, వాక్యమునందు నువ్వు నివసించాలి. చేప ఎక్కడ బ్రతుకుతుందండి? నీటిలో. దానికి గాలి ఎట్టొస్తుంది? దేవుడు దాన్ని ప్రత్యేకంగా సృజించాడు. దాని మొప్పల వలన అది గాలిని పీల్చగలదు. క్రైస్తవుడు వాక్యములో బ్రతకాలంటే ఎలా జీవిస్తాడు? వాక్యములో బ్రతకాలి. ఈత కొట్టాలంటే ఎలా బ్రతకాలి? ఎలా జీవించాలి? నీకు విషయం చెప్పనా? చాలామందికి ఇది తప్పుగా అనిపిస్తుంది, కానీ యోనా చేప కడుపులో మరణించాడు. చాలామంది అనుకుంటారు మరణించలేదు, దేవుడు బతికించి తీసుకొచ్చాడు బయటికి. లేదండి, తను మరణించాడు. రుజువు ఏంటంటే యేసయ్య అన్నాడు, యోనా చేప కడుపులో 3 రాత్రింబగళ్ళు ఉన్నట్లు మనుష్య కుమారుడు భూమి లోపల 3 రాత్రింబగళ్ళు ఉంటాడు. ఒకవేళ యోనా మరణించకపోతే యేసయ్య మరణించలేదు, అంతే సూత్రం. యోనా మరణించాడంటే యేసయ్య మరణించినట్టే. యేసు ప్రభు వారు మృతి పొంది భూమిలో 3 దినములు దాచిపెట్టబడ్డారు కనుకనే యోనాతో పోల్చుకున్నాడు ఆయన. జోనా వాజ్ డెడ్, అయినను మరణించిన తాను ప్రార్థించగలిగాడు. అది జీవించడం అంటే. మరణించినను ప్రార్థించగలిగాడు. వాక్యములో నీ ఉనికిని నువ్వు చూసుకోగలిగితే, నీ ప్రార్థన నువ్వు ఎలుగెత్తి మొర్ర పెట్టనక్కర్లేదు.
నీలోనున్న వాక్యమే నీ స్వరమును వింటది, నీ ఆత్మీయ జీవితాన్ని చూస్తుంది, నీ ప్రవర్తనను చూస్తుంది, నీకు తగిన ఫలమును నీకు ఇస్తుంది. అపోస్తల కార్యంలో ఒక మాట ఉంటుంది, మనము దేవుని యందు చలించుచున్నాము. ఒక అక్వేరియంలో చేప బ్రతికినట్లు దేవుని వాక్యం అనే సమృద్ధిలో మనము చలించుచున్నాము. అందుకే ఇదే కీర్తన, మనం చదివిన కీర్తనలు ఏముంటుందంటే, నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని నెడల నేను పాపము చేయకపోదు. చూడండి ఆ మాట ఎంత చక్కగా రాశాడు. 11వ వచనం, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. హృదయము ఎదుట కాదు, కన్నుల ఎదుట కాదు, హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. క్రైస్తవుని ఆత్మీయ జీవితము వాక్యమందు దాగి ఉండాలి. క్రైస్తవుని ఆత్మీయ జీవితము వాక్యమనే మర్మము చేత కప్పబడుట నేర్చుకోవాలి. ఇంకో మాటలో చెప్పాలంటే, క్రైస్తవుడు వాక్యము చేత పొదుగబడాలి. వాక్యమును పొదుగుట కాదు, వాక్యము చేత పొదుగబడాలి. గుడ్డు కోడిపెట్ట కింద పొదిగినప్పుడు అది ఫలిస్తుంది, పొగలగొట్టుకొని జీవముతో బయటకు వస్తుంది. క్రైస్తవ యవనస్తుడు వాక్యము క్రింద పొదిగితే తన మీద ఉన్నటువంటి ఈ పాపపు షెల్ఫ్ పగిలిపోయి నీతిమంతుడు బయటకు వస్తాడు. దేవుని సన్నిధిలో యవనస్తులు 2 రకాలు. ఆ 2 రకాలలో ఒకరు మోసపోయి లేక లోకమును చూచి తమ్మును పాపము వైపునకు మలుచుకొనుట. అందుకే యాకోబులో ఏముంటుందో తెలుసా, ఈ లోక మాలిన్యము అంటుకొనకుండా తను కాపాడుకోవాలంటే యవనస్తుడు. ఈ లోక మాలిన్యం అంటుకోకుండా తను కాపాడుకోవాలి. బైబిలులో ఒక వ్యక్తి పాపము చేశాడంటే అర్థం ఏంటంటే, వాక్యమును గూర్చిన జ్ఞానము అతనికి లేకపోవటం. వాక్యమును వినలేదన్నట్లేదు, వాక్యమును విన్నాడు కానీ వాక్యమును గూర్చిన జ్ఞానము లేదు. దేవుడు అన్నాడు, ఈ పండు తిని దినమున నీవు నిశ్చయముగా వినలేదా ఆదాము? విన్నాడు. దాని మీనింగ్ అర్థం కాలేదా? దేవుడు తన భాషలో మాట్లాడలేదు, నరుడు మాట్లాడే భాషలోనే దేవుడు మాట్లాడాడు గనుక దేవుని స్వరమును వినిన ఆదాము దానిని విన్నాడు, గ్రహించాడు, లోబడాలి. కానీ ఈ లోక మాలిన్యము వచ్చి పండు ఇచ్చి, ఈ పండు తింటే నువ్వు చనిపోవు. ఎవరు చెప్పారు నీకు? సర్పం చెప్పింది. కాలుష్యము, పండు తిన్నాడు. దేవుడు ఆదామా నువ్వు పాపం చేసేవన్లా ఏమన్నాడో తెలుసా? నీ భార్య మాట వినంటే నువ్వు కలుషితము చేయబడ్డావు, నీవు కలుషితము చేయబడ్డావు. సర్పము మాట విన్న అవ్వ మాట నువ్వు వినుట ద్వారా యు ఆర్ ఇన్ఫెక్టెడ్ బై ద బ్యాడ్ వర్డ్స్. కాబట్టి నువ్వు పాపివయ్యావు. యవనస్తుడు ఎందుకు తప్పు చేస్తాడంటే, వాక్యమునకు స్థానము లేక, వాక్యములో బ్రతుకుట తెలియక, వాక్యమును రుచి చూడక, వాక్యములో ఈత కొట్టడం చేతగా. నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినప్పుడు రెఫరెన్స్ తీసి వాళ్ళనే చదవమంట వాక్యం. ఎందుకో తెలుసా? వాళ్ళు చదువుతారని కాదు, వాళ్ళు చదివే విధానంలో నాకు అర్థమవుతుంది, రోజు చదువుతున్నారా ఇప్పుడే చదువుతున్నారా. ఎందుకని? వాళ్ళు రోజు చదివితే వాక్యమును చదివే విధానమే వేరుంటుంది. అప్పుడప్పుడు చదివేవాడు దాన్ని గుణితం చేసుకుంటాడు. బైబిల్లో చక్కగా ఉందండి, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని బిడ్డ, నేను ఒక పాపం చేస్తే
ఎక్కడ పాపం చేస్తున్నానో తెలుసా? దైవ సేవకునిగా నేను పాపం చేస్తే ఎక్కడ చేస్తున్నానో తెలుసా? ప్రభువు ఎదుట కూర్చుండి ప్రభువు చూచుచుండగా ఆయన సన్నిధిలో నేను పాపము చేయుచున్నాను. అది నాకు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే నా కన్నులు మూసుకొని పోయినాయి ప్రభువును చూడకుండా. కొరింథీ 2వ పత్రికలో లాస్ట్ వీక్ మనం నేర్చుకున్నాం, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగ చేశాను. ఈ యుగ సంబంధమైన దేవత అంటే ఈ లోకము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు అనగా ప్రభువు వాక్యమును ఎరిగియు గ్రహించని వారి మనోనేత్రములకు గుడ్డితనము కలుగజేశాను. సో నా ఎదుట ఉన్న ప్రభువుని నేను చూడడం లేదు, నేను పాపం చేస్తున్నాను. దేవుడు నన్ను చూచి తీర్పుకు నన్ను అప్పగిస్తాడు. ఇవి నాకు చెప్పాను. తనకు వాక్యము తెలుసు, దేవుడు మాట్లాడాడు, అయినను హీ వాజ్ ఇన్ఫెక్టెడ్ బై ద వర్డ్స్ ఆఫ్ ది వరల్డ్. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, తనకు పాపము తన ఎదుట నిలువబడి తనను శోధించుచున్నను ఆ శోధనకు తాను లోబడలేదు. నేను అడుగుతున్నాను యవనస్తుల్ని, యేసుక్రీస్తు శోధించబడలేదా? బైబిల్లో ఉందండి, ఆయన మనవలనే శోధించబడిన అని హెబ్రీ పత్రికలో రాయబడి ఉంది. హీ వాజ్ టెంప్టెడ్ లైక్ ది మ్యాన్. మనుష్యుడు ఎలా శోధించబడతాడో యేసుక్రీస్తు వారు కూడా శోధించబడ్డారు. క్రైస్తవులకు శోధనలు ఉంటాయి, సేవకులకు శోధనలు ఉంటాయి, దేవుని బిడ్డలందరికీ శోధనలు లేవని ఎవరన్నారు? కానీ బైబిల్ ఏముందంటే ఆయన మనవలని శోధింపబడినను పాపము లేని వాడై ఉండెను. ఆమేన్. యవనస్తులు అలాగే బ్రతకాలి, పాపము లేని వారై. ఇది సాధ్యమా? పాపం చేయకుండా ఉండగలమా? పాపము చేయడం గురించి నేను మాట్లాడడం లేదు, పాపము చేసినప్పుడు పశ్చాత్తాపపడడం గురించి మాట్లాడతాను. పాపము చేయడం గురించి నేను మాట్లాడడం లేదు. పాపము చేసిన తర్వాత తాను చేసిన దోషమును బట్టి ప్రభు సన్నిధికి వెళ్ళి, నీ వాక్యమును ఎదుట నేను పాపము చేసి ఉన్నాను ప్రభా, నేను పాపమును మానివేస్తానని చెప్పగలగడం, పాపము నుంచి పారిపోతానని చెప్పగలగడం. చాలామంది క్రైస్తవులకు తెలియదు ఏంటంటే, నేను పాపాన్ని జయిస్తాను, సాతాన్ని జయిస్తానని కొంతమంది అంటుంటారు. నువ్వు జయించలేవు, అందుకే యేసయ్య నీ కోసం వచ్చాడు. మరి నువ్వేం చేయాలి? బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను, పారిపో. క్రైస్తవులకు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, పాపమును ఎదుట నిలువబడినప్పుడు పారిపో. జోసెఫ్ డిడ్ ద సేమ్ థింగ్. జోసెఫ్ ఏం చేశాడండి? పారిపోయాడు. యేసయ్య కూడా పారిపోయాడండి. యవనస్తులు నేర్చుకోవాల్సింది అదే. ఈ లోక మాలిన్యం అంటుకోకుండా పారిపోండి. ఎక్కడికి పారిపోవాలి? దేవుని కౌగిలిలోకి. నీకు తెలుసా, నువ్వు దేవుని సన్నిధి నుండి ఎంత దూరము పారిపోవాలని చూస్తావో, దేవుని కౌగిలిలో అంత దగ్గరగా వెళుతున్నావు నువ్వు. ఎందుకంటే నువ్వు వెళ్ళు కొలది ప్రభువు నీకు సమీపముగా వస్తాడు. నేను ఏదైనా ఊరు వెళ్ళేటప్పుడు కిలోమీటర్స్ చూస్తుంటా, ఇంకెన్ని కిలోమీటర్లు ఉందని. 280 కిలోమీటర్లు. అబ్బా, ఇంకెంత దూరం ఉందో. ఒక గంట తర్వాత చూస్తే 200, ఇంకొక గంట తర్వాత చూస్తే 100. అది చూచే కొలది నాకు అనిపిస్తుంది నేను నా గమ్యానికి చేరుకుంటున్నానని. యవనస్తులకు తెలియాల్సింది ఏంటంటే, వెన్ యూ రన్ అవే ఫ్రమ్ ద లార్డ్, నువ్వు దేవునికి దగ్గరగా గమ్యానికి చేరుకుంటున్నావు. సో దేవుడు కొట్టకముందే, గమ్యానికి చేరడం అంటే కొట్టబడడం. దేవుడు కొట్టకముందే ప్రభు వైపు చూచుటకు నువ్వు ఇష్టపడాలి. ఇక్కడ చక్కటి మాట 9వ వచనంలో ఉంది చూడండి. యవనస్తులు 9వ వచనం, నేను ముగించబోతున్నా. దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? వాక్యమును జాగ్రత్తగా చూచుకునడం. వాక్యాన్ని చూసుకోవడం అంటే అర్థం ఏంటంటే,
నేను వాక్యము ఎదుట పాపము చేశాను గనక ఆ వాక్యము నన్ను శుద్ధి చేయాలి అని తెలుసుకోవడం. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై. వెన్ యు సిన్, ఇప్పుడు నేను బయటికి వెళ్ళాను, బయట బురద తొక్కాను, ఆ కాళ్ళతో ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఇంట్లోకి వెళ్ళలేను. ఎందుకని? నా పాదములు మురికిగా. లోకానుసారమైన బలహీనతలో జీవించేటప్పుడు నీ పాదములను చూసుకుంటే నీకు అర్థమవుతుంది నువ్వు పాపములో ఉన్నావని. మరి ఏం చేయాలి ఇప్పుడు? దేవుని వాక్యము చేత కడుగుకొనుట నేర్చుకోవాలి, లేక కడుగబడుట నేర్చుకోవాలి. యేసయ్య మరణించడానికి ముందు శిష్యులను తీసుకొని వచ్చి కూర్చోమన్నాడు, కూర్చున్నారు. వాళ్ళు కూర్చున్న తర్వాత లేచి వచ్చి ఆయన వాళ్ళ పాదములు కడుగుట మొదలుపెట్టాడు. ఇదేంటి, పాదాలు ఎందుకు కడగాలి? పేతురు అన్నాడు, నువ్వు నన్ను కడగొద్దయ్యా, నీ అంత గొప్పవాడు, నా పాదములు కడగడం ఏంటంటే, ప్రభు అన్నాడు, పాదములు కడుగబడకపోతే నా పరిచర్యలో, నా బ్రతుకులో నాతో కలిసి నువ్వు సేవ చేయలేవు, పవిత్రుడవు కాలేవు. పేతురు వెంటనే అన్నాడు, నాకు అయితే పాదాలు కడుగు అని. అంటే ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, ఒకసారి స్నానము చేసినవాడు మరలా స్నానం పాదాలు కడుక్కుంటే చాలు. ఎందుకంటే స్నానము చేసినా బయటికి వెళ్ళినప్పుడు పాదాలు మురికాయి. ముగించబోయే ముందు చెప్తున్నాను, మొదటి ఆదాము శోధించబడ్డాడు, ఇన్ఫెక్ట్ చేయబడ్డాడు, పాపం చేశాడు. రెండవ ఆదాము యేసుక్రీస్తు. ఈ ఆదాము పాపము తన ఎదుట నిలువబడినను దానిని ఎదిరించి పారిపోయి పాపుల కొరకు ప్రాణము పెట్టు నీతిమంతుడయ్యాడు. యవనస్తులు ఇతరులకు క్రీస్తును చూపించేంత నీతిమంతుల వాళ్ళు ఎలా సాధ్యమో తెలుసా? అది ప్రార్థన చేసుకుంటే రాదండి నీతి, వాక్యము చదివితే రాదు నీతి. నీతిమంతులు ప్రార్థన చేసుకుంటారు, నీతిమంతులు వాక్యం చదువు, కానీ నీతి ఎలా వస్తుంది? హెబ్రీ పత్రిక ఒక చక్కటి మాట 5వ అధ్యాయంలో ఉంటుంది. నేను చదవను ఎందుకంటే సమయం చాలదు కాబట్టి మీకు చెప్తున్నాను, వినండి. ఆయన శరీరధారి అయి ఉన్న దినములలో దేవుడు అంగీకరించు నిమిత్తము దేవుడు తనను మనుషులందరి కొరకు అర్పణగా అంగీకరించడానికి పాపము లేని వాడుగా ఉండాలంటే యేసుక్రీస్తు తండ్రి దగ్గర అనుదినము కన్నీళ్లతో విజ్ఞాపన చేశాడు. ఏమని? పాపములో పడకుండా లేఖనానుసారమైన బ్రతుకుతో ఇతరుల కొరకు ప్రాణము పెట్టగల యోగ్యమైన అర్పణగా నన్ను మలుచు అని. ఆ ప్రార్థన మనం చేస్తున్నామా? యవనస్తులు ప్రార్థన. నేను యవనస్తులను ఎందుకు ఈరోజు ఉద్దేశించి మాట్లాడుతున్నానంటే, తండ్రి నీతిమంతుడు కావచ్చు, తండ్రి మాట కుమారుడు వినకపోవచ్చు, తల్లి ప్రార్థనాపరురాలు కావచ్చు, ప్రార్థనాపరురాలని తల్లిని చూచి కుమార్తె మారొచ్చు, మారకపోవచ్చు. కానీ యవనస్తుడు నీతిమంతుడైతే తల్లి తండ్రి కూడా భయపడతారండి పాపం చేయడానికి. యవనస్తుడు పరిశుద్ధుడైతే ఇంటిలోని ప్రతి వాడు భయపడతాడు బలహీనంగా ఉండడానికి. ఎందుకంటే యవనస్తుడు ధైర్యంగా చెప్తాడు, ఎవరి మాటకు తను బలహీనపడడు. ఎందుకంటే హీ నోస్ ద లార్డ్. అక్కడ చక్కటి మాట ఉంటుంది. దేవుని సన్నిధిలో లేఖనము చెప్పే ప్రతి మాట ఆశీర్వాదకరమైనదండి. యవనస్తులు నేర్చుకోవాలి ఈ మాటలు. దేవుని సన్నిధిలో వాక్యము చేత కడుగబడి, పట్టబడి, నింపబడి, వాక్యమును కనుపరచుటకు తాను వాక్యానుభవంలోనికి రాగలిగితే రక్షించబడిన యవనస్తుడు ఉన్న ఇల్లు రక్షించబడిన కుటుంబము ఉన్న ఇల్లుగా ఉంటుంది. ఆమేన్. అటువంటి కృపచేత దేవుడు యవన బిడ్డలను దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకో.